సహజంగా ఎవరైనా వచ్చిన సంపాదనను ఏం చేస్తారు? పెట్టుబడిగా పెట్టి రెట్టింపు చేయాలనుకుంటారు. రూపాయి పోగు చేసుకుని కరోడ్పతి కావాలని కొందరు కలలు కంటారు. మరి సేవ చేసే వాళ్ళు ఎవరుంటారు? ఎందరుంటారు? లక్షల్లో ఒకరుంటారు. ఆయనే యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన శంకర్. నేను నా కుటుంబం అనుకునే ఈ రోజుల్లో ఇలాంటి వారిని వెతకలేము. 600 మంది అభాగ్యులకు 17 ఏళ్లుగా సేవ చేస్తూ ఎందరికో ఆదర్శంగా నిలుస్తూ ఉన్నాడు మానవతావాది శంకర్. మానవత్వానికి మరొక రూపంగా మారిన గట్టు శంకర్ పై నల్గొండ జిల్లా ఐ న్యూస్ ప్రతినిధి కిరణ్ గ్రౌండ్ రిపోర్ట్. మానవ సేవయే మాధవ సేవ అంటారు. స్వార్థం రాజ్యమేలుతున్నటువంటి ఈ రోజుల్లో మానవత్వం ఎంతమందికి ఉంటుంది? మానవ సేవకు మాధవ సేవకు బ్రాండ్ అంబాసిడర్ గా మారారు గట్టు శంకర్. ఎంతో మంది అభాగ్యులకు అనాథలకు నీడనిస్తున్నటువంటి గట్టు శంకర్ నిర్వహిస్తున్నటువంటి అమ్మా నాన్న ఆశ్రమంపై ఈ రోజు గ్రౌండ్ రిపోర్ట్ లో తెలుసుకుందాం. ఓ ఇంట్లో 2 పిల్లల్ని పోషించాలంటే భారం అంతా ఇంత కాదంటే, నేను ప్రస్తుత పెరుగుతున్నటువంటి ఖర్చుల్లో 2 పిల్లలకు అన్నం పెట్టాలంటేనే, ఒక మధ్యతరగతి కుటుంబానికి వాళ్ళని చదివించాలంటేనే మధ్యతరగతి కుటుంబానికి ఆర్థిక భారాలు అంతా ఇంత కావు. కానీ 600 మంది అనాథలకు అభాగ్యులకు నీడనిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు గట్టు శంకర్. మనం చూసుకోవచ్చు అమ్మా నాన్న ఆశ్రమంలోని. వీరు ఎక్కడి నుంచి అంటే వారి ఊరు తెలియదు, వాళ్ళ పేరు తెలియదు, వాళ్ళు ఇక్కడ ఏ రాష్ట్రమో తెలియదు. కానీ ఇక్కడ రోడ్లపై తిరుగుతున్నటువంటి మతిస్థిమితం కోల్పోయిన వారందరినీ కూడా పోలీసులు ఇక్కడ అమ్మా నాన్న ఆశ్రమానికి తీసుకొచ్చారు. ఇక్కడికి వచ్చినటువంటి వందలాది మంది అభాగ్యులకు కడుపు నిండా భోజనం పెడుతూ కంటికి రెప్పలా కాపాడుకుంటున్నటువంటి శంకర్ ఇప్పుడు చాలా అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారని చెప్పొచ్చు. ప్రస్తుతం మనతో పాటు శంకర్ అన్న ఉన్నారు. అన్న, ఎందుకన్నా మీకు ఈ ఆలోచన వచ్చింది? ఎందుకు ఇది మామూలుగా సహజంగా ఇంట్లో 2 పిల్లలని సాధాలంటేనే అంత ఇంత ఆర్థిక భారాలు ఉంటాయి, 600 మందికి మీరు నీడనిస్తున్నారు, ఎందుకు ఈ ఆలోచన వచ్చింది మీకు? నా పేరు గట్టు శంకర్, అమ్మ నాన్న ఆశ్రమ వ్యవస్థాపకుల్ని. ఆశ్రమం పెట్టి 15 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు ఆశ్రమంలో 600 మంది అనాథలు ఉన్నారు. 200 మంది లేడీస్, 400 మంది జెంట్స్ ఉంటారు. మతిస్థిమితం కోల్పోయి రోడ్డు మీద తిరుగుతూ ఫుడ్ లేక అన్నం లేక చాలా అవస్థలు పడుతున్న వీళ్ళని నా చిన్నప్పటి నుంచి నా కోరిక, మతిస్థిమితం కోల్పోయి దిక్కుముక్కు లేని వాళ్ళని తీసుకొచ్చి గుండె గీయించి స్నానాలు చేయించి అన్నం పెట్టి వాళ్ళ అడ్రస్ ఎవరు, ఏ కులము, ఏ రాష్ట్రము, ఏ జిల్లాలు అని తెలుసుకొని ఇప్పటి వరకు ఒక 5,000 మందిని పంపించాము ఆశ్రమం నుంచి. 15 సంవత్సరాల నుంచి ఎంతోమంది తల్లిదండ్రులని పిల్లల్ని కలిపిన సందర్భాలు చాలా ఉన్నాయి. కానీ ఇష్టము, ఎందుకంటే ఎవరు పట్టించుకోరు. ఒక జంతువులు ఒక చెత్త కుప్పల పొంటి ఎలా నివసిస్తాయో పాపం వీళ్ళు కూడా మతిస్థిమితం కోల్పోయి జుట్లు పెంచుకొని ఆ చెత్త కుప్పల పొంటి కుళ్ళిపోయిన తిను పదార్థాలు తింటూ వాళ్ళు జీవిస్తూ ఉన్నారు. అలాంటి వాళ్ళని తీసుకువచ్చి చేయాలని గట్టి సంకల్పం తీసుకున్నాను. భగవంతుని ఆశీర్వాదంతో ఈ ఆశ్రమం రన్ అవుతుంది. ఈ ఆశ్రమం రన్ అవ్వడానికి కారణాలు కూడా భక్తులు, మాకు ఆశ్రమాన్ని మమ్మల్ని నమ్మి ఇస్తున్నటువంటి డోనర్స్కు ప్రత్యేకంగా మేము ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఐనిస్ కూడా గతంలో 14-12 సంవత్సరాల క్రితం కూడా చాలా మాకు సపోర్ట్ ఇచ్చారు. ఐనిస్ కూడా మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఇంత ముందుకు టీవీ ఛానల్ వాళ్ళే చాలా ఆశ్రమాన్ని ముందు తీసుకొచ్చారు. పాపం ఇప్పుడు ఇంట్లో ఉన్న పాత బట్టలు అడుగుతూ మా పిల్లల్ని నేను పోషిస్తూ ఉన్నాను. మీరు అన్నట్టు ఒకరిద్దరిని పోషించాలంటేనే చాలా కష్టము. ఈ రోజులలో 600 మంది 2 రాష్ట్రాలలో ఇంతమంది ఉన్న ఆశ్రమం ఏది లేదండి. మేము ఇంట్లో ఉన్న ఈ అభాగ్యులకు ఏం కావాలో కూడు గూడు గుడ్డ మేము ఒక మంచి బిల్డింగ్ కట్టించాము. ఒక 18 కోట్ల రూపాయలతోటి 2,000 మంది అనాథలు ఉండడానికి. ఇంట్లో ఉన్న పాత బట్టలు, కడుపు నిండా మంచి భోజనం పెట్టే కార్యక్రమాలు తప్ప ఏం ఎక్స్పెక్ట్ చేయను నేను. నాకు 1 రూపాయి కూడా వద్దు. భగవంతుని దయ వల్ల నేను బాంబేలో ఉన్నాను, ఇంతో అంత సంపాదించుకున్నాను. కానీ ఏం ఆశించకుండా మీ అందరి నమ్మకంతో ఈరోజు ఈ ఆశ్రమం రన్ చేస్తూ ఉన్నాను. ఇంకా కొన్ని వేల మంది దేశంలో ఉన్న అనాథలను అందరినీ తీసుకురానికి నేను చేస్తున్నటువంటి ప్రయత్నం. వీళ్ళకు భోజనాలు పెట్టడానికి ఇప్పుడు ఒక పుణ్యలింగేశ్వర స్వామి శివాలయము, ఒక క్షేత్రము నిర్మాణం జరుగుతూ ఉంది. భక్తులు ఇక్కడికి వచ్చి ఉండి లేచిన ప్రతి రూపాయి కూడా
వీళ్ళకి చెందే విధంగా, ఎందుకంటే రేపు నేను ఉండాను ఎన్ని సంవత్సరాలు మనం బతకలేము కాబట్టి నేను ఇది కూడా దృష్టిలో పెట్టుకొని శివాలయం కడతా ఉన్నాను. శివాలయం కూడా దాతలు రావాలి, ఇంకా దీనికి దాతలు వచ్చి ముందుకు రావాలని కోరుకుంటున్నాను. రెండవది బియ్యం, ఉప్పులు, పప్పులు కానీ, బట్టలు కానివ్వండి, మీ పెళ్లి రోజు, పుట్టినరోజులు ఏవి ఉన్నా ఈ ఆశ్రమానికి ఇవ్వాలని కోరుకుంటున్నాను. సార్, మీరు కరోనా టైంలో కూడా చాలా మీ సేవలు అద్భుతం. అంటే కరోనా టైంలో ఎటువంటి సవాళ్ళని ఎదుర్కొన్నారు? ఎందుకంటే వీళ్ళు వృద్ధులు అంటే మతిస్తున్నారు, చిన్న పిల్లలతో సమ ఎటువంటి అంటే అప్పుడప్పుడు దాడులు చేస్తూ ఉంటారు, ఎన్నో అంటే వ్యాధులకు సంబంధించి బాధపడతారు. ఎటువంటి సవాళ్ళని ఎదుర్కొంటున్నారు? ఈ కరోనా సమయంలో విచిత్రమైన సంఘటనలు జరిగాయి మా దాంట్లో. లాక్డౌన్లో ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళలేకుండా, తల్లికి వస్తే తండ్రి పోకుండా, తల్లిదండ్రులకు వస్తే పిల్లలు దూరం పెట్టిన సందర్భంలో 600 మందికి 300 మందికి కరోనా వచ్చింది, 300 మందికి రాలేదు. అయినా కానీ నేను వదిలిపెట్టి పోలేదండి, భగవంతుడు ఉన్నాడు. ఇంకొక అద్భుతం ఏంటంటే వచ్చిన 300 మందికి పక్క బిల్డింగ్ రేకుల షెడ్లో ఉండేప్పుడు పక్కన పెట్టినప్పుడు కూడా మేము డైలీ టాబ్లెట్స్ వేస్తూ వాళ్ళకు చూసుకున్నాము. 1 వీక్లో తక్కువ అయిపోయింది, ఎవ్వరికి ఏం కాలేదు. ఇంకో అదృష్టం ఏంటంటే వీళ్ళు మానసిక వికలాంగులు, మతిస్థిమితం కోల్పోయి రోడ్డు మీద తిరిగే వాళ్ళు కాబట్టి కరోనా అనే పదము నాకొక్కరికి తెలుసు, మా స్టాఫ్కు తప్ప, వీళ్ళకి తెలియదు కాబట్టి అద్భుతం ఏంటంటే వాళ్ళకి భయం లేదు. ఒకటి వారం రోజులలో జ్వరం వచ్చేసేసింది. కలెక్టర్ గారు మాకు ఫుల్ సపోర్ట్ ఇచ్చారు, డాక్టర్స్ సపోర్ట్ ఇచ్చారు. చాలా అద్భుతాలు జరిగాయి. నిజం చెప్పాలంటే వీళ్ళకు కరోనా అనేది తెలియదు కాబట్టి ప్రశాంతంగా ఉన్నారు. కరోనా అనేది మనకు తెలుసు కాబట్టి ఆ భయంతోనే మనం చాలామంది చనిపోవడం జరిగింది. కానీ మాకు ఎలాంటి ఇబ్బంది జరగలేదు. ఆ భగవంతుని ఆశీర్వాదం ఉంది, భక్తుల ఆశీర్వాదం ఉంది. కరోనా సమయంలో లాక్డౌన్లో ఎవరు రాలేదు, కానీ మాకు 14 సంవత్సరాలు నేను ఆశ్రమం పెట్టినప్పుడు రాని డొనేషన్ కరోనా సమయంలో మాకు వచ్చింది. బియ్యము పప్పులు అన్నీ ఇచ్చారు. వాళ్ళకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. మీ ఛానల్ వాళ్ళకు కూడా ధన్యవాదాలు. చూసుకోవచ్చు, ఇంట్లో తమ పిల్లల్ని ఏ విధంగా అయితే చూసుకుంటారో కనుపాపల కంటికి రెప్పలా కూడా 600 మంది అనాథలను, అభాగ్యులను కూడా ఇలా సొంత కుటుంబ సభ్యుల్లా కూడా చూసుకుంటున్నటువంటి శంకర్ పై కూడా ప్రశంసల జల్లు కూడా కురుస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. ఆర్థిక భారాన్ని అధిగమించి కూడా 600 మందికి సేవ కూడా చేస్తున్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తా ఉన్నాం. భాష రాదు, భావం తెలియదు, కన్నవారెవరో తెలియదు, కట్టుకున్న వారు జాడలేదు, కన్న పిల్లల జాడ కూడా తెలియదు. కానీ వీరు ఒకటే చెప్తారు, మీ పేరెంట్స్ ఎవరంటే మాత్రం మా పేరెంట్ ఒకటే పేరు చెప్తారు, ఆయన పేరే గట్టు శంకర్. చూసుకోవచ్చు, మనము వందలాది మందిని అభాగ్యులు కూడా అమ్మా నాన్న ఆశ్రమంలో సేద తీరుతున్నటువంటి పరిస్థితిని అయితే మనం చూస్తా ఉన్నాం. వీరందరూ కూడా అంటే ఒక్క రాష్ట్రం వాళ్ళుగా ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి రోడ్డు వెంట తిరిగే వాళ్ళందరూ కూడా ఇటు పోలీసుల సమక్షంలో కూడా ఇక్కడ సేద తీరినటువంటి పరిస్థితిని మనం చూస్తా ఉన్నాం. కొంతమందితో మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాం. ఎన్ని రోజులు అవుతుంది ఇక్కడికి వచ్చినావు? నేను వచ్చి 12 సంవత్సరాలు అవుతుంది సార్. 12 సంవత్సరాలు అవుతుంది. అంటే మీ పేరెంట్స్ కానీ మీ ఫ్యామిలీ ఎక్కడ ఉన్నారు? హైదరాబాద్ లో ఉన్నారు పేరెంట్స్. పెద్ద రిటైర్ అయిపోయారు, హైదరాబాద్ ఆస్బెస్టర్స్. 72 ఇయర్స్ అనిపోయారు సార్ ఫాదర్. నేను నార్మల్ గా బయటకు వచ్చేసాను, ఎంసీఏ చదివాను. ఎక్కడైనా ఫ్రూట్ మండి కానీ, కిరాణా కొట్టు కానీ, లేకపోతే బేకరీ కానీ పెడదామని వచ్చాను. తర్వాత ఇక్కడ వర్క్ చెప్పారు నాకు, వర్క్ చేస్తూ ఇక్కడ కూర్చొని ఆశ్రమంలో పని చేస్తున్నాను ఇక్కడ. అంటే మామూలుగా గోడౌన్ వర్క్ మొత్తం చేస్తూ ఇక్కడే ఉండిపోయాను. అంటే మీ పేరెంట్స్ ని మీ ఫ్యామిలీలో గుర్తుపడతాను? లేదు, పెద్ద చనిపోయారు, 72 ఇయర్స్. మీ పిల్లలు ఎవరు లేరు? వీళ్ళు పెళ్లి చేసుకోలేదు, ఇంటర్మీడియట్ సంబంధం కుదరలేదు, పెళ్లి చేసుకోలేదు. మెయిన్ ఇక్కడ నీకు వచ్చి ఇక్కడ 12 ఇయర్స్ అవుతుంది సార్. 12 ఏళ్ళ నుంచి ఇక్కడ. గట్టు శంకర్ సారు, మా లోపల ఉన్న డాక్టర్ సారు, గణేష్ సారు, మళ్ళీ ఇంకా అందరూ చూస్తున్నారు సార్. ఇక్కడ ఉండిపోయి ఇక్కడే వర్క్ చేస్తున్నాను. మరి ఇంత ఎక్కువ చదువుకున్నావు కదా, మళ్ళీ ఇక్కడ ఎందుకు వచ్చుంటున్నావు? ఇక్కడ వీళ్ళే వర్క్ చేయించుకుంటున్నాను. ఇక్కడ బాగా ఎంబీఏ వర్క్, గోడౌన్ వర్క్, ఇంట్రడక్షన్ వర్క్, లేకపోతే కంప్యూటర్స్ వర్క్ మొత్తం చేయించుకుంటున్నారు. ఇక్కడ ఉండిపోయాను సార్. ఇక్కడ ఆశ్రమంలో ఉండిపోయాను. సరే, ఇక్కడ కొంతమంది మా అభాగ్యులు ఉన్నారు. भैया कहाँ से आए आप? हम रसूलपुर से, रसूलपुर पुलिस लाइन से। कौन सा स्टेट? हमारा ये आपका पेरेंट्स है? तमिलनाडु, महाराष्ट्र। ये महाराष्ट्र पेरेंट्स है आप? हमारे हैं पेरेंट्स, दोस्त पूरे हैं। पूरा है। इधर कहीं को आए? इधर हम
रहते इधर तो इधर संदल हुरूस में रहते उसमें, तो थोड़ा काम रहे तो जाने का पेरेंट्स क्या से कोशिश. ఓకే, ఇక్కడ మరి కొంతమంది ఉన్నారు. ఎన్ని రోజుల నుంచి ఉంటున్నావు ఇక్కడ? ఒక 2 నెలలు అయింది. 2 నెలలు. ఏ ఊరు నీకు తెలుసా నీకు? రోజు చేయాల తెలుసు, జడ్చర్ల. మీ పేరెంట్స్ ని గుర్తుపడతావా? గుర్తుపడతా. ఎందుకు వచ్చినా మరి ఇక్కడికి? వద్ద కేసు వల్ల వచ్చినావు. వద్ద కేసు అది, వద్ద కేసు మా వాళ్ళు రాసిన అనుకున్నా. పోలీసు వాళ్ళు తీసుకొని దీనిలో వేసారు, హాస్పిటల్ వేసారు. చూసుకోవచ్చు, ఇక్కడ చాలా మంది ఎవరైతే ఉన్నారో వీరంతా కూడా ఇతర రాష్ట్రాలకు సంబంధించి ఇతర జిల్లాల నుంచి కూడా వచ్చి కూడా ఇక్కడ సేద తీరుతున్న పరిస్థితి అయితే మనం చూస్తా ఉన్నాం. ఇక్కడ చాలా మంది మతిస్థిమితం లేని వాళ్ళని కూడా హక్కున చేర్చుకున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనం చూస్తా ఉన్నాం. ఈ పరిస్థితుల్లో వీరికి సేవ చేసేటువంటి క్రమంలో ఇక్కడ కూడా చూసుకోవచ్చు, వారికి సేవ చేసేటువంటి క్రమంలో ఎంతో మంది ఇలాంటి అభాగ్యులను, వికలాంగులను కూడా ఇటు హక్కున చేర్చుకున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనం చూస్తా ఉన్నాం. వీరికి సేవ చేసేటువంటి క్రమంలో కూడా వీరు అంటే మతిస్థిమితం లేదు కాబట్టి చాలా మంది దాడులకు పాల్పడతారు, కొడతారని కూడా ఇక్కడ నిర్వాహకులు అయితే చెప్తా ఉన్నారు. అయినప్పటికీ అటువంటి సవాళ్లను అధిగమిస్తూ కూడా కంటికి రెప్పలా కాపాడుతున్నటువంటి సిచ్యువేషన్ కూడా మనం చూస్తా ఉన్నాం. సో మనం ఉండే సీన్ చూస్తుంటే ఎర్రగడ్డ పిచ్చాసుపత్రి సీన్ తలపిస్తుంది. కానీ ఇది అమ్మా నాన్న ఆశ్రమంలోని ఎందరో మతిస్థిమితం లేని వాళ్లకు ఆశ్రమం ఇస్తూ వారికి ట్రీట్మెంట్ అందిస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనం చూస్తా ఉన్నాం. చాలా ఏళ్ళుగా కూడా మతిస్థిమితం కోల్పోయినటువంటి వారిని అంటే ఎర్రగడ్డలో ఎటువంటి ట్రీట్మెంట్ అందుతుందో తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడీ లేని విధంగా కూడా ఇటువంటి ట్రీట్మెంట్ అయితే అంటే ఉచితంగా అందిస్తున్నటువంటి పరిస్థితి అయితే మనం చూస్తా ఉన్నాం. ఇక్కడ డాక్టర్లు కూడా ఉన్నారు. సార్ చెప్పండి సార్, ఎటువంటి ట్రీట్మెంట్ అందుతుంది ఇక్కడ? ఇక్కడ సార్ మీ అమ్మ నాన్న ఆశ్రమం నుంచి ఇక్కడ రోడ్డు మీద ఉన్న అనాథాలను మొత్తం తీసుకొచ్చి పోలీస్ వాళ్ళు ఇక్కడ హ్యాండ్ ఓవర్ చేస్తారు సార్. వాళ్ళు ఏ సిచ్యువేషన్లో ఉన్నా మేము ఇక్కడ ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. ఒక ట్రీట్మెంట్ ఒక పేషెంట్ని గాంధీకి తీసుకెళ్ళినాం సార్, అక్కడ కూడా ట్రీట్మెంట్ కాలేదు. మా శంకర్ సార్ దయ వల్ల ఇక్కడ మేము ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది సార్. ఎన్నో ఎక్విప్మెంట్లు, మంచి మంచి ఐటమ్స్ అన్నీ, కాస్ట్లీ ఐటమ్స్ అన్నీ ఇక్కడ తెప్పిస్తున్నారు. ఐసీయూలో ఉన్న ఐటమ్స్ కూడా ఇక్కడ తెప్పించడం జరుగుతుంది మా శంకర్ సార్ అనేవాళ్ళు. దానివల్ల మేము ఇక్కడ ట్రీట్మెంట్ బాగా చేస్తున్నాము. మా కన్సల్ట్ మాకు ఇంకేమన్నా సాయం చేసే గవర్నమెంట్ వాళ్ళు కానీ సారు ప్రోత్సాహం ఇంకెక్కువ ఐసీయూ కూడా ఏమైనా ప్రిపేర్ చేస్తుండు సారు, కూడా ల్యాబ్ కూడా ప్రిపేర్ చేస్తుండు సారు. దానివల్ల ఇంకా అక్కడ జరిగిన ఐటమ్ అంటే కూడా ఇక్కడ చేయగలుగుతున్నాం. దానివల్ల ఇక్కడ ఏమవుతుందంటే వాళ్ళు కొడుతూ ఉంటారు చేస్తూ ఉంటారు, అన్ని భరించాల్సి వస్తుంది సార్ ఇక్కడ. ఎందుకంటే వాళ్ళు ఒక చిన్న పిల్లలు ఇప్పుడు నెల 2 నెలలు చేసే పిల్లలు ఎట్లా చేస్తారో ఇక్కడ ఉన్న వాళ్ళ పిల్లలు కూడా సేమ్ అదే పరిస్థితి సార్. చిన్నపిల్లల్ని మేము ఎలా అయితే అమ్మ నాయన వాళ్ళు ఎలా చూస్తారో సార్ కూడా అమ్మ నాన్న ఆశ్రమం అని పేరు పెట్టి కూడా మేము అలానే చూడడం జరుగుతుంది. దానివల్ల మేము మంచిగా ట్రీట్మెంట్ చేస్తున్నాం సార్ ఇక్కడ. అంటే సహజంగా మామూలు హాస్పిటల్ వేరు, ఈ హాస్పిటల్ వేరు, ఎందుకంటే ఎంతో సవాళ్ళని ఎదుర్కోవాల్సి వస్తుంది. అంటే మీకు ఎప్పుడైనా అటువంటి అనుభవాలు ఎదురైనా అంటే దాడులు చేయడం అట్లాంటి? చాలా జరిగింది సార్. కొట్టడం, తిట్టడము, వాళ్ళు చాలా మామూలు గిచ్చడము, వాళ్ళు మేము వెనకాంగా వస్తుంటే వెనక నుంచి వచ్చి ఇలా గట్టిగా కొట్టడము అవన్నీ చేస్తుంటారు సార్. అట్లయినా మేము భరించాల్సి వస్తుంది సార్. ఎందుకంటే వాళ్ళు చిన్నపిల్లలు కదా సార్. ఇప్పుడు చిన్నపిల్ల మనస్తత్వం ఎలా ఉంటుందో వాళ్ళ సేమ్ అదే సిచ్యువేషన్. ఇప్పుడు నేను చేయబట్టి ఒక 7-8 నెలలు అవుతుంది సార్. సార్ పోచడంతో చాలా మంచిగా జరుగుతుంది సార్. ఇక్కడైతే మొత్తం ఎంతమంది ఉంటారు ఇక్కడ? 600 మంది ఉంటారు సార్. ఈ ట్రీట్మెంట్ ఎంతమందికి అందిస్తుంటారు? డైలీ ట్రీట్మెంట్ ఇంతమంది అనేది ఏముండదు సార్. వాళ్ళు చిన్నపిల్లలు కడుపు నొప్పి వేస్తే కూడా మనకు ఏడుస్తుంటే ఏమవుతుందో అని కూడా అమ్మ నాయనకు కూడా తెలియదు సార్. ఈడ సిచ్యువేషన్ కూడా సేమ్ అంతే సార్. మేమే కిందికి వెళ్ళి రౌండ్స్ వేసి ఒక 1 అవర్ 2 అవర్స్ వాళ్ళ నిలబడి వాళ్ళు ఎట్లా బిహేవియర్ చేస్తారు, కడుపు నొస్తుందా, కాలు నొస్తుందా, వాళ్ళు ఏం చెప్పలేకుండా ఉంటారు. దాన్ని మేము పైకి తీసుకొచ్చి వాళ్ళకు సంబంధించిన ప్రోగ్రామ్ ఇక్కడ చేస్తున్నాం సార్. సో మనం చూసుకోవచ్చు, ఎంతో మంది అభాగ్యులు, అనాథలు, మతిస్థిమితం కోల్పోయినటువంటి వారందరికీ కూడా ఇలా ఉచితంగా చికిత్స అందిస్తున్నటువంటి ఘనత అమ్మా నాన్న ఆశ్రమంలో చూసుకోవచ్చు. చాలా మందికి అంటే ఎప్పుడప్పుడు సవాళ్ళు ఎదురవుతూ ఉంటాయి. వాళ్ళు కొట్టడం లాంటి దాడులు అంటే వాళ్ళకి ఏం తెలియదు కాబట్టి దాడులు కూడా చేస్తున్నటువంటి నేపథ్యంలో అటువంటి సవాళ్ళను అధిగమిస్తూ కూడా ఇటు మెరుగైనటువంటి చికిత్స అందిస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనం ఇక్కడ చూస్తా ఉన్నాం.
అతిథులకు విఐపీలకు ఎటువంటి ఆహారం అందుతుందో అమ్మా నాన్న ఆశ్రమంలో ఉన్నటువంటి అభాగ్యులకు కూడా అదే ఆహారం అందుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం మనం అయితే అమ్మా నాన్న ఆశ్రమం సంబంధించి కిచెన్లో ఉన్నాం. చూసుకోవచ్చు, చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఈ వ్యవస్థ మొత్తం కూడా వారికి సంబంధించినటువంటి భోజనం మొత్తం కూడా ఇక్కడ నుంచే అందుతుంది. చాలా ఆహారం నాణ్యతతో కూడినటువంటి ఆహారాన్ని వాళ్ళకు అందిస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనం చూస్తామని. ఇక్కడ వంట మాస్టర్లు కూడా ఉన్నారు. బ్రదర్, ఎంతమందికి ఉంటారు రోజు ఇక్కడ? రోజు 600 మందికి ఉంటాం సార్. ఏమేమి వంట చేస్తారు? అంటే వైట్ రైస్, కర్రీ, పప్పు, సాంబారు, ఓ చట్నీ, స్వీట్. ఎన్ని రకాలుగా చేస్తారు? మేము దగ్గర 7 ఐటమ్స్ దాకా చేస్తాం సార్. 7 ఐటమ్స్. ఎన్ని రోజుల నుంచి పనిచేస్తున్నారు? మేము దగ్గర 10 సంవత్సరాల నుంచి చేస్తాం. ఎవరు మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ప్రాపర్ అయితే గుంటూరు జిల్లా సార్. వడ్డించడం కూడా మీరే వడ్డిస్తారా? ఓన్లీ వంట దగ్గర వంట వరకే సార్, వడ్డించడానికి స్టాఫ్ ఉన్నారు. చూస్తున్నాం మనం. అంటే నాణ్యత ఎట్లా పాటిస్తారు మీరు ఇక్కడ కిచెన్ లో? నాణ్యత అంటే క్వాలిటీ రైసే సార్. సన్న బియ్యం, కందిపప్పు కూడా క్వాలిటీనే ఉండుద్ది. అన్ని పప్పుకి కానీ వెజిటబుల్ కటింగ్ కూడా అంతా నీట్ గానే చేసుకుంటాం. చేసుకుని ఎడుగు తీసుకొచ్చుకొని పక్కన ఉడుకు కూరగాయలు కటింగ్ అంతా అక్కడ, ఆ నుంచి ఎడగ తీసుకొస్తాం. ఇక్కడ కుకింగ్ మొత్తం. బ్రదర్, నువ్వు చెప్పు, ఎన్ని రోజుల నుంచి పనిచేస్తున్నావు ఇక్కడ? నువ్వు? నేను సంవత్సరం అవుతుందండి వచ్చి అటు ఇటుగా. ఇక్కడ బాగానే ఉంటుంది. ఇక్కడ మాస్టర్ చేస్తున్నాను. అంతకుముందుకి ఏం పని చేశారు మీరు? నేను మామూలు వాటర్లో పెట్టుకున్నాను. వాటర్లో పెట్టుకుని ఇక్కడ జరగబోయేవాడికి ఇటు వచ్చాను. ఇక్కడ వచ్చి బాగుంది, బాగానే చేసుకుంటున్నాను. ఏమేం చేస్తావు సార్? కిచెన్ మొత్తం చేస్తాను సార్. ఐటమ్స్ మొత్తం మాకు మొత్తం 7 ఐటమ్స్ పడుతుంది రోజు. అన్నదానాలు కానీ ఏమైనా సరే, బగారా రైస్ అయినా, పప్పు అయినా, సాంబార్ అయినా, వైట్ రైస్ అయినా, ఏదైనా కర్రీస్ మొత్తం పడుతుంది. స్వీట్లు కూడా చేస్తాము, అన్ని చేస్తాం సార్ మేము. కొంతమంది చాలా మంది వృద్ధులు ఉంటారు, వాళ్ళంటే షుగర్ కంటెంట్ లేని ఏమన్నా ఫుడ్ కూడా చేస్తుంటారు ఇక్కడ? చేస్తుంటాం సార్ మేము. షుగర్ లేని వాళ్ళు, షుగర్ మామూలుగా వాళ్ళకి కూడా తగ్గట్టునే చేస్తాం. వాళ్ళకి స్వీట్ పెట్టకుండా మామూలుగా ఆట ఐటమ్స్ చేస్తుంటాము వాళ్ళ వరకు. మొత్తం ఎంత మందికి చేస్తుంటాం? మొత్తం 600 మంది చేస్తాం సార్ మేము. 6 డైలీ, ఉదయం, సాయంత్రం, మధ్యాహ్నం. పొద్దున పూట టిఫిన్ పడుతుంది, మధ్యాహ్నం పూట అన్నం, సాయంత్రం అన్నం పడుతుంది. ఇప్పుడు బాగానే ఉంటుంది సార్. అంటే వాళ్ళకి ఎన్ని పూటలకు రోజుకి 3 పూటలు సార్ మేము. 3 పూటలు కంపల్సరీ చేయాలి సార్ మేము. సరే, మనం చూసుకోవచ్చు స్టార్ హోటల్లో ఎటువంటి నీట్నెస్ పాటిస్తారో ఇక్కడ అంటే మంచి నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ అక్కడ వంట సామాన్ సంబంధించిన ఐటమ్స్ కూడా మొత్తం నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ 600 మందికి ఇక్కడ భోజనం అందిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. చాలా మంది వృద్ధులు ఉంటారు కాబట్టి వారికి సంబంధించి అంటే షుగర్ కంటెంట్ లేని ఫుడ్ కూడా పెడతామని కూడా చెప్తా ఉన్నారు. వారి కడుపు నిండా 3 పూటల నాణ్యమైనటువంటి భోజనం పెట్టేందుకు కూడా ఈ అమ్మా నాన్న ఆశ్రమం అయితే శ్రీకారం చుట్టింది. గత 14 ఏళ్ళుగా కూడా ఇటు అమ్మా నాన్న ఆశ్రమం సంబంధించి కూడా ఇక్కడ ఇందులో ఉండేటువంటి అభాగ్యులకు, అనాథలకు కూడా కడుపు నిండా భోజనం పెడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఆ సంబంధించిన కిచెన్ లో ఎటువంటి నాణ్యత ప్రమాణాలు పాటిస్తున్నారో మనం కల్లారా చూపించడం కూడా జరిగింది. వేల మంది అభాగ్యులు, అనాథలకు నీడనిస్తున్నటువంటి అమ్మా నాన్న ఆశ్రమం నిర్వాహకుడు శంకర్ మరో కొత్త ఆలయ నిర్మాణానికి శ్రీకారం చుట్టబోతున్నారు. ప్రస్తుతం అయితే శ్రీశైలం తరహాలో అద్భుతంగా ఆలయం అయితే నిర్మాణం అయితే జరుగుతూ ఉన్నటువంటి సిచ్యువేషన్ ని మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ వచ్చేటువంటి భక్తులు అదేవిధంగా అంటే వాళ్ళు వేసేటువంటి ప్రతి రూపాయి ఆలయానికి, అనాథలకు ఖర్చు పెట్టేందుకు కూడా అమ్మా నాన్న ఆశ్రమం నిర్వాహకులు శంకర్ అయితే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ప్రస్తుతం అయితే అమ్మా నాన్న ఆశ్రమం నిర్వాహకులు శంకర్ ఉన్నారు. అన్న, ఎందుకు మీకు టెంపుల్ నిర్మించాలని ఆలోచన వచ్చింది? ఎన్నో ఏళ్లుగా కూడా అనాథలకు సాయం చేస్తా ఉన్నారు, ఎందుకు ఇటువంటి ఆలోచన వచ్చింది? ఓం నమ శివాయ. మతిస్థిమితం కోల్పోయి రోడ్డు మీద తిరుగుతున్న అనాథలు ఎవరైతే ఉందో, దిక్కుముక్కు లేని అనాథలకు దేవుడే దిక్కు అన్నట్టు మరి పుణ్యలింగేశ్వర స్వామిగా మరి ఈరోజు అమ్మ నాన్న అనాథ ఆశ్రమంలో గత 15 సంవత్సరాల నుంచి శివ పూజల్లో ఉన్నాము. మేము పూజలు చేస్తూ ఆ స్వామివారికి అనాథ ఆశ్రమం రన్ చేయడం జరుగుతూ ఉంది. కానీ ఈరోజు ఆ స్వామివారే స్వయంగా నా తోటి మాట్లాడడం జరుగుతూ ఉంది.
ఒకరు గారు ఇద్దరు గారు 600 మంది అనాథలు ఈరోజు అమ్మ నాన్న ఆశ్రమంలో పోషణ జరుగుతూ ఉంది. కొన్ని వేల మంది అనాథలని అమ్మ నాన్న ఆశ్రమం నుండి మంచి చేసి పంపించడం జరిగింది. మరి నేను కోరుకున్నటువంటి కోరిక ఈరోజు 2 పిల్లలు ఉంటేనే పోషించలేని ఈ స్థితిలో మరి 600 మంది అనాథలు అభాగ్యులు మన దగ్గర ఉన్నారు. నాకు కొంచెం భయంగా ఉంటుంది. నేను స్వామివారిని స్వయంగా శివుణ్ణి అడిగాను. నేను స్వామి ఒకరు గారు ఇద్దరు గారు ఏ రోజైతే నేను ఈ భూమి మీద ఉండలేను, మరి 600 మందిని అప్పచెప్పావు, మరి ఏంటి అని ప్రతిరోజు నేను అడుగుతూ ఉండేవాడిని. ఆ అడుగుతూ ఉన్న సమయంలో వచ్చినటువంటి ఆలోచన పుణ్యలింగేశ్వర స్వామిగా ఆయనే కొలువు తీరబోతా ఉన్నాడు. కార్తీక మాసంలో మరి ఆ స్వామి పుణ్యలింగేశ్వర స్వామిగా భక్తులకు దర్శనమియ్యబోతా ఉండు. నేను అడిగినప్పుడు ఆయనే నువ్వు నా కోసం క్షేత్రం కట్టించు, నువ్వు ఉన్నా లేకున్నా నేను చూసుకుంటానని చెప్పి ఆ స్వామి ధైర్యం ఇవ్వడంతో నాకు అనిపించింది, ఆహా 13వ జ్యోతిర్లింగంగా లేదంటే 13వ లింగంగా పుణ్యలింగేశ్వర స్వామి మీరు గూగుల్లో వెతికిన దొరకని పేరు ఈరోజు ఆ స్వామి నాకు అవకాశం ఇచ్చాడు. పుణ్యలింగేశ్వర స్వామిగా భక్తులకు నేను పుణ్య ప్రసాదాలు అందించే విధంగా నేను రాబోతున్నాను కార్తీక మాసంలో. అందుకే నాకు క్షేత్రం కట్టియమంటే ₹1 కూడా లేదు. కానీ క్షేత్రం మొదలు పెట్టాం, భూమి పూజ మొదలు పెడితే ఈరోజు భక్తులు వచ్చి మరి క్షేత్రానికి తన వంతు సాయంగా ఇటుక కానీ సిమెంట్ కానీ ఐరన్ కానీ వాళ్ళకు తోచింది భక్తులు ఇవ్వడం జరిగింది. ఈరోజు మానవ సేవే మాధవ సేవ అని మనము వింటూ ఉన్నాము. కానీ ఇక్కడ నేను 2 డివైడ్ చేశాను. ఒకటి మానవ సేవ అమ్మ నాన్న అనాథాశ్రమం, ఒకటి మానవ సేవ అమ్మ నాన్న ఆశ్రమం మాధవ సేవ శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి క్షేత్రంగా ఈరోజు ఇక్కడ ట్రస్ట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ వచ్చే భక్తులు మాధవ సేవలో తరించిన మానవ సేవలో తరించిన 2 ఒకే చోట ఉండే విధంగా మరి ఆ భగవంతుడు ఆ శివయ్య నాకు అవకాశం ఇచ్చాడు. కాబట్టి ఈరోజు నేను ఈ కార్యక్రమం మొదలు పెట్టాను. కార్తీక మాసంలో 2025లో మనకు ఇది ప్రతిష్ట జరగబోతుంది స్వామివారిది. సరే చూసుకోవచ్చు, మానవ సేవయే మాధవ సేవ అనే నినాదానికి సరికొత్త అర్థం చెప్తా ఉన్నారు గట్టు శంకర్ అని చెప్పొచ్చు. శ్రీశైలం తరహాలో ఇటువంటి ఆధ్యాత్మిక శోభ ఉంటుందో సేమ్ అలాగే చౌటుప్పల్ వద్ద ఉన్నటువంటి అమ్మా నాన్న ఆశ్రమం ముందు ఇటువంటి అద్భుతమైన ఆలయానికి అయితే శ్రీకారం చుట్టారు. పుణ్యలింగేశ్వర స్వామి పేరుతో ఇక్కడ మరికొద్ది రోజుల్లో కూడా ఆ స్వామివారు కొలువై అవనున్నట్టుగా శంకర్ చెప్తా ఉన్నారు. ఇక్కడకు వచ్చేటువంటి ఎవరైతే భక్తులు ఉన్నారో ఇక్కడ స్వామివారిని దర్శించుకోవడంతో పాటు అక్కడ అనాథ ఆశ్రమంని కూడా సందర్శించేందుకు కూడా ఇటు అన్ని ఏర్పాట్లు అయితే ఇక్కడ సిద్ధమవుతా ఉన్న పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. కమర్షియల్ కరప్షన్ రోజులివి, స్వార్థం రాజ్యం వెళ్తున్న సమాజం ఇది. పోటీ ప్రపంచంలో 4 రాళ్లు వెనుకేసుకోవాలనే తాపత్రయం కొందరిది. ఈ సమాజంలో సేవే లక్ష్యంగా ఆస్తులుగా ముందుకు సాగుతున్నటువంటి గట్టు శంకర్ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. కెమెరామెన్ రాజుతో కిరణ్ ఐనుస్, అమ్మా నాన్న ఆశ్రమం నుంచి.